నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను గిరిజ. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ రెండేళ్ల కూతురి కోసం ఆ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టని క్షణమంటూ లేదు. అమ్మా నాన్న అనే పిలుపు కోసం ఎదురు చూడని గడియలేదు. 6 రోజులు దాటినా కనిపించకుండా పోయిన తమ గారాల పట్టి ఎలా ఉందో, అసలుందో లేదో తెలియక తల్లడిల్లిపోతున్నారు. ఇంటి నుంచి తప్పిపోయిన బిడ్డ ఆకలితో ఇన్ని రోజులు అసలు ఎలా ఉందో తెలియక గుండెలవిసేలా రోధిస్తున్నారు. తప్పిపోయింది అటవీ ప్రాంతంలో కావటంతో అసలు సజీవంగా ఉందా లేదా అనే అనుమానంతో ఆ కన్న పేగులు కుమిలిపోతున్నాయి. కాకినాడ జిల్లా తుని రూరల్ మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అలియాస్ జాను తప్పిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. శనివారం నుంచి చిన్నారి జాడ లేకపోవడం అందరినీ కలిచివేస్తోంది. 400 మంది పోలీసులు, గ్రామ జనం, డ్రోన్లు, డాగ్ స్క్వాడ్స్ ఇలా అన్ని కోణాల్లోనూ అన్వేషిస్తున్నా ఆచూకీ దొరకకపోవడం అందరి గుండెల్ని పిండేస్తుంది. అసలేం జరిగిందంటే జూన్ 6 శనివారం ఉదయం 11:30 జ్ఞానేశ్వరి అనే 2 ఏళ్ల చిన్నారి తన తండ్రి ఉంటున్న తోటలోకి పెంచుకుంటున్న శునకంతో కలిసి పరుగులు తీసింది. మధ్యాహ్నం 12 తర్వాత యథావిధిగా ఇంటికొచ్చిన తండ్రి చిన్నారి ఏదని తల్లి భవానీ ప్రశ్నించడం, తల్లి చెప్పిన సమాధానానికి నా దగ్గరికి రాలేదంటూ కంగారుగా తోట వైపు పరుగులు తీశాడు. తోటలో ఎంత వెతికినా చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడా కనిపించలేదు. అదే రోజు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాపను తోట శివారులో చూశానంటూ చెప్పడంతో అక్కడ గాలింపు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. ఈ విషయంపై పోలీసులకి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులైనటువంటి భవానీ, గణేష్ లు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సిహెచ్ అగ్రహారంలో చిన్నారి తల్లిదండ్రులు సుంకర గణేష్, భవానీ స్థానికంగా 50 ఎకరాల పామాయిల్ తోటలో కాపలాదారులుగా పనిచేస్తున్నారు. తోటలో వీరొక్కరి గృహమే ఉంటుంది. చుట్టూ దట్టమైన కొండలున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి బయటకు వెళ్తున్న తండ్రిని చూసి వెంటపడింది. దీంతో అతడు చిన్నారిని లోపలికి తీసుకొచ్చి ఇంట్లో వదిలేసి మరీ బయటకు వెళ్లాడు. ఆ సమయంలో నెలల వయసున్న తన రెండో కూతురి ఆలనా పాలనలో చిన్నారి తల్లి నిమగ్నమై ఉంది. జ్ఞానేశ్వరి కనిపించకపోవడంతో తండ్రి వెంట వెళ్లి ఉంటుందని ఆమె భావించింది. గంట తర్వాత తండ్రి రావడంతో వారా తీసింది. బిడ్డ కనిపించకపోవడంతో కంగారు పడ్డారు. సీసీ కెమెరాలో పరిశీలిస్తే తండ్రి బయటకు వెళ్లిన కాసేపటికి చిన్నారి కూడా బయటకు వెళ్లడం కనిపిస్తుంది. చిన్నారి వెంట ఇంట్లో పెంచుకున్న కుక్క కూడా ఉంది. దీంతో జూన్ 7, 2026 ఆదివారం ఉదయం 5 గంటల నుంచి పోలీసులు, గ్రామస్తులు సంయుక్తంగా దొండపాక సిహెచ్ అగ్రహారంలో ఉన్న తోటలని జల్లెడ పట్టేశారు. అయితే ఇక్కడ పాప ఆచూకీ లభ్యం కాలేదు. పాపతో ఉన్న శునకం జాడ సైతం తెలియరాలేదు. ఇక ఆ రోజంతా పాప కోసం పామాయిల్ తోటలతో పాటు సమీపంలో ఉన్న కొండ ప్రాంతాలని పోలీసులు ప్రత్యేక కెమెరాలతో వెతికినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. జూన్ 8, 2026 సోమవారం 3వ రోజు పోలీసులు అనుమానం ఉన్న వ్యక్తులపై ఆరా తీశారు. అసలు పాప నిజంగా పెంపుడు కుక్కతో కలిసి కొండల్లోకి వెళ్ళిందా, లేక తల్లిదండ్రుల తగాదాల నేపథ్యంలో ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. అయితే అలాంటి విషయం ఏమీ లేకపోవడంతో పాప ముమ్మాటికి ఈ కొండల వైపే ఉంది అన్న అనుమానంతో ఈ గాలింపు మరింత ముమ్మరం చేశారు. ఘటనా ప్రాంతానికి డిఎస్పీతో పాటు ప్రత్యేక బలగాలు సైతం చేరుకుని దర్యాప్తుని ప్రారంభించాయి. 3 రోజులు గడిచినా ఎలాంటి లాభం లేకుండా పోయింది. జూన్ 9 మంగళవారం పాప కనిపించకుండా వెళ్లి 4వ రోజు అసలైన ట్విస్ట్ నెలకొంది. పాపతో మిస్ అయిన పెంపుడు శునకం సాయంత్రం 4:30 గంటలకి ఆవేదనతో పరుగులు తీస్తూ పాప ఉన్న నివాసానికి చేరుకుంది. దాని ఒంటిపై చిన్న చిన్న దెబ్బలున్నాయి. పాప తల్లి భవానీపై ఎగిరి ఆమెను రక్కేందుకు ప్రయత్నం చేసింది. దీంతో భయపడిన భవానీ కుక్కని తోసేసింది. ఈ కుక్క రావడంతో పాప కూడా ఎక్కడో ఉండే ఉంటుంది అన్న ఆశలు అందరిలోనూ చిగురించాయి. ఇలాంటి తరుణంలో మరలా తోట వైపే కుక్క పరుగులు పెడుతూ అక్కడి నుండి కనిపించకుండా పోయింది. పోలీసులు కుక్క వెనక పరుగులు తీసినా ఫలితం శూన్యం. అయితే బుధవారం రాత్రి రెండోసారి ఇంటికొచ్చిన కుక్క ప్రవర్తనలో మార్పులు కనిపించాయని డాగ్ క్యాచర్స్ బృందం చెప్తోంది. జనాలని చూసి భయపడడం, అసహజంగా వ్యవహరించడం గమనించిన అధికారులు ప్రస్తుతం ట్రాకర్ అమర్చి విడిచిపెట్టే ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. కుక్క మానసిక పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇక జాహ్నవి తల్లి భవానీ పడుతున్న వేదన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. బోనులో ఉన్న కుక్క దగ్గరికి వెళ్లి జాను దగ్గరకు వెళ్తావా అంటూ పదే పదే అడుగుతున్న ఆమె కన్నీటి దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి. కుక్క తిరిగి వచ్చినప్పుడు నా బిడ్డ కూడా వస్తుందని అనుకున్నాను. కుక్కని వదిలిపెడితే అది జాను ఉన్న చోటుకు తీసుకెళ్తుందనే నమ్మకం ఉంది అని భవానీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ రోజులు గడుస్తున్న కొద్దీ కుటుంబ సభ్యుల ఆందోళన మరింత పెరుగుతూ వస్తుంది.
6 రోజులుగా చిన్నారి ఆచూకీ లేకపోవటం, విస్తృత గాలింపులోనూ ఒక్క ఆధారం దొరక్కపోవటం పోలీసులని కూడా ఆందోళనకి గురి చేస్తోంది. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అడవి పందుల సంచారం అధికంగా ఉంటుందని, అవి మనుషులని తినకపోయినా 2 ఏళ్ల జాను బరువు తక్కువ కావడంతో ఈడ్చుకుపోయి ఉంటాయని స్థానికులు అంటున్నారు. కాగా ప్రతి కోణంలో విచారణ కొనసాగిస్తున్న అధికారులు త్వరలోనే ఏదో ఒక కీలక సమాచారం లభిస్తుందనే ఆశతో ఉన్నారు. అయితే జాహ్నవి కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకి మాత్రం ప్రతి క్షణం యుగంలా మారింది. చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రార్థిస్తున్నారు.